ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు, సూర్యుడయ్యాడు కదా. మరి సూర్యుడు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీతైల మధుమాంసాని ఏత్యజంతి రవేర్దినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి. ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది శాస్త్రము చెప్పింది సుమా, నేను చెప్పట్లేదు సుమా, ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కాబట్టి ఏ త్యజంతే, రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలే, ప్రజలు పాటించాలే. ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించి సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడు, చక్కటి అనుగ్రహాన్ని పొందుతాడు. ఇక రెండవది ఏమిటి అంటే ఉగాది నుండి రాహుకేతువుల మధ్య మిగతా గ్రహముల యొక్క స్థితి కారణంగా పంటలకు కల్తీ చీడ పట్టవచ్చు. కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు, వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి. నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు. విత్తనం బాగా అందితేనే రైతు రాజవుతాడు, రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి. అలాగే 7 జూన్ నుంచి 28 జూలై వరకు కుజకేతువుల యొక్క యుతి, అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు. అలాగే 27/7/2025 నుంచి ఆగస్టు 20/2025 వరకు గురు శుక్ర సమసప్తక స్థితి. వింధ్య పర్వతం కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది, అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ 13 నుండి నవంబర్ 28 వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు